వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. లంచం అడిగి ఇవ్వనందుకు దౌర్జన్యంగా డాక్యుమెంట్ లాక్కున్న కూకునూరు పోలీసు అధికారి నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా కూకునూరు మండలం పోలీస్ స్టేషన్ లో అక్రమ లంచానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 20వ తేదీన జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం కాపర్తులో సాయి అయితే ఈ హామీ పత్రాన్ని పోలీస్ స్టేషన్ చెందిన అధికారి నాగేశ్వరరావు గారపాటి సాయిని లంచం ఇవ్వకపోతే ఇవ్వలేమంటూ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. సాయి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పెద్దల సమక్షంలోనే బలవంతంగా లాక్కొని ప్రస్తుతం ఎస్ఐ గారి దగ్గర ఉంచినట్లు సమాచారం. ఆ కాగితాలను తిరిగి పొందాలంటే డబ్బులు ఇవ్వాలంటూ కానిస్టేబుల్ బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిని ప్రోత్సహిస్తున్న ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలని సూర్యకిరణ్ కోరారు. ఈ అంశంపై గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు ఫార్వర్డ్ చేసినట్లు సూర్యకిరణ్ తెలిపారు. బాధితుడు గారపాటి సాయికి న్యాయం జరగాలని, నాగేశ్వరరావు వద్ద ఉన్న డాక్యుమెంట్లను వెంటనే తిరిగి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం అండి మాది. కూకునూరు మండలం కొండపల్లికి చెందిన మా చిన్నమ్మ మాకు ఏదో సమస్య ఉండి కూకునూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఆవిడ ఇరు వర్గాలు మాట్లాడుకుని ఒక సెటిల్మెంట్కి వచ్చేసి కాగితాలు రాసుకుని మాకేదో చిన్న ల్యాండ్ కూడా ఉంటే దానికి సంబంధించి అమౌంట్ కూడా ఇచ్చుకుని సెటిల్ చేసుకున్నాం. సెటిల్ చేసుకుని వచ్చే క్రమంలో ఆ కాగితాలు స్టేషన్ కాడ కానిస్టేబుల్ గారు తీసుకుని స్టేషన్ ఫార్మాలిటీ డబ్బులు ఇవ్వాలి స్టేషన్ ఫార్మాలిటీ ఇవ్వాలని కాగితాలు ఆయన తీసుకుని కాగితాలు ఇవ్వను నీకు స్టేషన్ ఎంత డబ్బులు కావాలి అని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాం.